ధనం మూలం ఇదం జగత్. ఎప్పుడైనా ఎకానమీ దగ్గరకు వచ్చింది అనుకోండి, 2023 అక్టోబర్ 7th రోజు హమాస్ వాళ్ళు చేసింది ఏదైతే ఉందో అదే ఫస్ట్ స్టెప్ ఫర్ దిస్ వార్. ఇంత అమెరికా ఫ్రస్ట్రేషన్కి కానీ ఈవెన్ మొన్న మధ్య ట్రంప్ కూడా మాకు చెప్పకుండా ఎలాంటి అటాక్ చేయొద్దని చెప్పడం కానివ్వండి. నమస్తే. ఇజ్రాయెల్ ట్రాప్లో అమెరికా చిక్కుకుంది. ఒక సుదీర్ఘ యుద్ధం దిశగా అమెరికాను నడిపిస్తోంది. కొన్ని కోట్ల రూపాయల నష్టం ఇప్పటికే అమెరికాకు జరిగింది. అంతర్జాతీయంగా అమెరికా ప్రతిష్ట కూడా దెబ్బతింది. వీటన్నిటికీ కారణం ఇజ్రాయెలే అని ఒక అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ బెంజమిన్ నెతన్యాహుతో ఒక ఫోన్ కాల్లో మాట్లాడినట్టుగా వార్తలు చక్కలు కొడుతున్నాయి. ఈ ఫోన్ కాల్లో బెంజమిన్ నెతన్యాహుపై జేడీ వ్యాన్స్ చాలా సీరియస్ అయినట్టు, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి అమెరికాకి ఇజ్రాయెల్కి మధ్య సంబంధాలు ఏమైనా దెబ్బతిన్నాయా? ఏం జరగబోతోంది యుద్ధంలో? దీని గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో ఉన్నారు విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. రాజు గారు నమస్కారం అండి. నిజానికి ఈ పాయింట్ సార్, ఈ యుద్ధంలో బెంజమిన్ నెతన్యాహు చెప్పిందేంటి, యుద్ధం మొదలుగాక ముందు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఒక ఎండ్లెస్ వార్ దిశగా వెళ్తుందా? లైక్ ఇరాక్తో ఎంత సుదీర్ఘ యుద్ధం జరిగిందో, 3 ప్రెసిడెంట్లు మారారని చెప్తూ ఉంటారు. అలాగే మరొకసారి అమెరికాని అలాంటి ట్రాప్లో ఇరికించేశాడా నెతన్యాహు? తెలిసి చేశాడా, తెలియకుండా చేశాడా? ఏంటి, ఏం జరుగుతుంది? అంటే మనం ఏదైనా యుద్ధానికి వెళ్ళామంటే దానికి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఎస్, ఈ యుద్ధానికి వెళ్ళాలంటే ఏదో జస్ట్ మనకి ఫైర్ క్రాకర్స్ లాగా కాదు కదా, ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఏంటి ఆ ఆబ్జెక్టివ్? మనకి ఇజ్రాయెల్ వాడికి వచ్చేసరికి దే ఆర్ వెరీ క్లియర్. వాళ్ళకి ఏ ప్రాబ్లంలు అయితే ఉన్నాయో, ఎందుకంటే ఈ ప్రాబ్లం అన్నిటికంటే ముఖ్యమైన ఫస్ట్ స్టెప్ ఏదైతే జరిగిందో 2023 అక్టోబర్ 7th రోజు హమాస్ వాళ్ళు చేసింది ఏదైతే ఉందో అదే ఫస్ట్ స్టెప్ ఫర్ దిస్ వార్. అసలు వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళ ఎలా ఉంటుందంటే వాళ్ళు మొత్తం మనకి వేళ్లతో పాటు తీసి పడేస్తారు, అంటే విత్ రూట్స్. సో అసలు వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? హమాస్ కానీ, హిజ్బుల్లా కానీ, హౌతీస్ కానీ, వీళ్ళందరికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళందరినీ ప్రాక్సీలుగా ఇరాన్ వాడుకుంటారు, వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తాం. సో ఫస్ట్ ఇరాన్ వాళ్ళకుండే న్యూక్లియరైజేషను, లేకపోతే వాళ్ళకుండే న్యూక్లియర్ క్యాపబిలిటీ అదొకటి. ఇంకోటి అక్కడ ఉన్న ఆ లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో మనకి రాడికల్ ఇస్లామైజ్ వాళ్ళని చేంజ్ చేసేయాలని, సో ఐఆర్జీసీ అంటారు కదా, వాళ్ళని చేంజ్ చేయడము, వీటి మీద వాళ్ళ ఫోకస్ అంతా ఉంది. వాళ్ళది రెజీమ్ చేంజ్, టాప్ లెవెల్ రెజీమ్ చేంజ్ చేయాలి, అది వాళ్ళ ఫోకస్. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికైనా థ్రెట్టే వీళ్ళు. ఇరాన్ ఎనీ టైం మళ్ళీ ఇటువంటి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. వాడి ఫోకస్ కంప్లీట్లీ అది. యుఎస్ వాడి ఫోకస్ ఏంటి? యుఎస్ వాళ్ళకి మొత్తం ఆయిల్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి, ఆయిల్ ఎకానమీ మీద గ్రిప్ తెచ్చుకున్న తర్వాత, ఎందుకంటే చైనాని కంట్రోల్ చేసుకుంటూ రావాలి కదా. అవును. సో అందుగురించి ఒక పక్క వెనుజులా అక్కడ అయిపోయింది, వాళ్ళ ఫ్రెండ్లీ కంట్రీ అక్కడ అయిపోయింది. ఇరాన్ మంచి ఆయిల్ సప్లై చేస్తోంది. ఇరాన్ దగ్గర నుంచి ఆ సప్లైని కట్ చేయాలి. సరే నాకు కూడా మంచి ఆయిల్ రిసోర్సెస్ వస్తుంది, ఆయిల్ కంపెనీలు మనకి ఇంకా బాగా ఎకానమీ బాగా డెవలప్ అవుతుంది, ఆ ఉద్దేశంతో ముందుకు దిగాడు. అండ్ ఇతను బెంజమిన్ నెతన్యాహు ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే 3. ఒకటి, మనం రిజైన్ చెయ్యొచ్చు, వాళ్ళ పిన్ పాయింట్ లొకేషన్గా ఉన్నాడు. అంటే ఇప్పటి వరకు యుఎస్ వాళ్ళు తీసుకున్న స్ట్రాటజీ కానివ్వండి, ఎక్కడైనా సరే ఒక టాప్ లీడర్ని కొట్టిన తర్వాత అక్కడ ఆల్మోస్ట్ అక్కడ గవర్నమెంట్ అక్కడ ఉండే ఇది మొత్తం కూలిపోతుంది. ఎన్ని చూసుకున్నా సరే, వాళ్ళు సిరియా చూసుకోండి, ఇరాక్ చూసుకోండి, ఇంకేమైనా చూసుకున్నా సరే, టాప్ లెవెల్ సద్దాం హుసేన్ లేకపోతే ఇక్కడ వీళ్ళు ఇవి చేసినా సరే, సో ఎప్పుడైతే జరుగుతుందో దాంతో మనకి ఏం జరుగుతుందంటే టాప్ లెవెల్ లీడర్షిప్ని వాళ్ళని సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత అయిపోతుంది, అలీ ఖమేనీ అంతం అయిపోయిన తర్వాత ఇక ఏముండదు పెద్దగానే అనుకున్నారు. సో అందు గురించి సరే పిన్ పాయింటెడ్ లొకేషన్ ఇచ్చేసారు, ఆయన మీద అటాక్ చేశారు, అయిపోయింది.
కానీ వాళ్ళు అనుకున్నంత ఇమీడియట్గా చేంజ్ అవ్వలేదు అక్కడ. వాళ్ళు జరగలేదు. ఆ మొజాయిక్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాంతో పాటు వాళ్ళు 31 ఎవరు డిఫరెంట్ స్టేట్స్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఇరాన్ స్టేట్స్లో వాళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే ఇంకొక ఏం ఎక్స్పెక్టేషన్ అనుకున్నారంటే అక్కడుండే లోకల్ పాపులేషన్ తిరగబడతారు అనుకున్నారు. అది కూడా జరగలేదు. వీళ్ళు ఆశించినంత జరగలేదు. చోట జరిగింది కానీ అది కూడా వీళ్ళు ఫ్యాబ్రికేట్ చేశారని చెప్తా అంతే. సో అక్కడ ఏం జరిగిందంటే ఇంకా వీళ్ళు ఇంకోటి ఎక్స్పెక్ట్ చేయండి ఏం జరిగిందంటే సరే ఎంతసేపు అయినా ఇజ్రాయెల్ మీద వేస్తాడో లేకపోతే యుఎస్ బేసెస్ని అటాక్ చేస్తాడో ఇలా అనుకున్నారు. కానీ ఈ గల్ఫ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెయిన్ సర్వైవల్ ఆయిల్ రిఫైనరీస్ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఈ బుర్జ్ ఖలీఫా ఎయిర్పోర్ట్లు వీటి మీద అటాక్ చేస్తారని వాళ్ళు అనుకోలేదు. సో దాంతో ఈ బెంజమిన్ నేతన్యాహు మమ్మల్ని వాడేసుకున్నాడు అని ఒక నెరేటివ్ని బయటికి వస్తుంది. అఫ్కోర్స్ మనకి ఇప్పుడు జరుగుతున్న ఆధునిక యుద్ధాలు ఈ రణనీతిలో ఏంటంటే నెరేటివ్ వార్ఫేర్ కూడా చాలా పెద్దదండి. సో దాంట్లో కూడా ఇది ఒక భాగంగా చూడొచ్చు. అయితే యుఎస్ మనకి ఇజ్రాయెల్ వాళ్ళు ఎలా చూస్తున్నారంటే జేడీ వ్యాన్స్ని ఇంకా అంత పెద్ద లీడర్గా చూడట్లేదు. సరే ఏదో ఒకటి ఇరాన్ ఈ జేడీ వ్యాన్స్ని అడ్డు పెట్టుకుని నెగోషియేషన్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒకళ్ళ ఆబ్జెక్టివ్ డిఫరెంట్ అయినప్పుడు ఈ డిఫరెన్స్లు కూడా కామన్ అవుతుంది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ వార్ చాలా ఎక్కువ అవుతుంది కదా. సో వీళ్ళది అబ్రహం లింకన్ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద వార్షిప్ల మీద కూడా అటాకులు జరిగాయి. వాళ్ళు అన్ని రిపేర్లకు వెళ్ళారు. సో ఇంత సమస్యలు వస్తున్నాయి. రిజైన్ చేయం అవ్వట్లేదు. ఒకళ్ళేమో వాళ్ళ కిల్ లిస్ట్లో ఎవరైతే లేపారని పెట్టుకున్నారో ఆ లిస్ట్లో ఒకళ్ళని పెట్టుకున్నారు, ఇంకోళ్ళు పెట్టుకోలేదు. సీజ్ ఫైర్ టాక్స్ ఏమో యుఎస్ వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయి 15 పాయింట్లు పాకిస్తాన్ గారే వెళ్ళి మాట్లాడరని వాళ్ళకి ఇచ్చారు. పొంతన లేదు. ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదు. ఇన్వాల్వ్ చేయడం కాదు, ఇజ్రాయెల్ అసలు మాకు సంబంధం లేదని చెప్తుంది. వాళ్ళ యుద్ధం వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. సో ఇంకోటి ఇజ్రాయెల్ స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్ళి ఇంకా ఆన్ ద గ్రౌండ్ వెళ్ళాలని. వీళ్ళు ఏంటంటే గ్రౌండ్ ఆపరేషన్స్ వీళ్ళు కాదని. ఈ ట్రంప్ ఏమో 5 రోజులు 10 రోజులు అని డిక్లేర్ చేస్తాడు. వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు నువ్వు ఏం చేయాలనుకుంటే చెయ్యి, వీఆర్ వెరీ క్లియర్ ఆన్ అవర్ టార్గెట్స్, ఆ టార్గెట్ల మీద మేము కొడతాము అంటారు. సో వీటిలో ఏంటంటే మనం ఇంకా చూసుకోవాల్సిన అంశము ఈ యుద్ధం ఎన్ని రోజులు అవుతుంది తెలియదు, అన్సర్టైన్గా ఉంది. అంటే నేను అనుకోవడము యూరోప్లో ఈ ప్రాంతాలన్నింటిలో చలికాలం స్టార్ట్ అయ్యేంత లోపల ఈ యుద్ధం ముగుస్తుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆయిల్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ అవుతుంది అక్కడ. ఏంటంటే హీట్కి వీటిలన్నింటికి గ్యాస్లు. మీ అంచనా, మీ ప్రెడిక్షన్ ఏంటి? ఎన్ని రోజులు, నెలల, రోజుల? ఇంకొక 6 months. 6 months? ఎస్, 6 months. తీవ్రత అంటే ఇంత తీవ్రత తగ్గుతుంది కానీ ఇంత అగ్రెసివ్గా ఉండదు. కానీ ఏదో ఒక సీజ్ ఫైర్ అంటే అసలు మొత్తం ఆపేస్తాము యుద్ధము అనుకునే ఛాన్స్ లెస్ దాన్ 50%, అంటే అరౌండ్ 40 to 50% ఛాన్స్ ఇంకొక 6 నెలల్లో. రష్యా ఉక్రెయిన్ వార్ లాగా, లేకపోతే ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగినటువంటి ఇదేదైతే ఉంటుందో డెఫినెట్లీ అది ఇంకా నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఏదో హార్మస్ ఐలాండ్ లేకపోతే వీటి మీద వాళ్ళు యుఎస్ దాని మీద అటాక్ చేస్తాము, ఇంతమంది వాళ్ళ మెరైన్ వాళ్ళని పంపిస్తాం ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా నా ఉద్దేశంలో వాళ్ళు బార్డర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం దాన్ని ఒక ఫోకస్గా దాన్ని చూపించి ఒక డైవర్షనే టాక్టిక్గా పెట్టుకుని మిగతా బార్డరింగ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆర్మేనియా కానీ లేకపోతే అజర్బైజాను లేకపోతే ఇక్కడ మనకి ఇదేమంటారు ఈ పాకిస్తాన్ ఏదైతే ఉందో పాకిస్తాన్ వీటిలన్నింటిని కూడా యూజ్ చేసుకుని గ్రౌండ్ ఆపరేషన్స్ చేయడానికి వీళ్ళు రెడీ అవుతుంటారు. దాంతోపాటు జీసీసీ దేశాలు ఏవైతే ఉన్నాయో మనకి సౌదీ కానివ్వండి, ఇప్పటివరకు వాళ్ళు కామ్గా ఉన్నారు. సౌదీ కానీ యుఏఈ వీళ్ళందరూ కామ్గా ఉన్నారు, పెద్ద ఏం అటాక్ చేయలేదు. వాళ్ళని కూడా ఆన్ ద గ్రౌండ్ ఆపరేషన్స్కి ప్రిపేర్ చేస్తుంటారేమో. సో ఆ అవకాశాలు కూడా ఉంటుంది. కానీ వాళ్ళు కలిసి వస్తారా? వాళ్ళు ఇంకా వాళ్ళ మెయిన్ ఎకానమీ మీద ఇంకా దెబ్బ పడుతుంటే వాళ్ళు ఇంకా కలిసి వస్తారని నేను అనుకుంటున్నాను అండి. జీసీసీ కంట్రీస్ ఎస్. సో వాళ్ళ మీద ఇంకా అటాక్ అవుతోంది. వాళ్ళ ఎకానమీ వాళ్ళకి ఇప్పుడు
హోటల్ రూమ్లో ఒకప్పుడు బుర్జ్ ఖలీఫా దగ్గర ఎంతో కాస్ట్ ఉండేది, దానికి 90% రేట్లు పడిపోయాయి దానికి. అవును, దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద జరిగింది, కువైట్లో జరిగింది, అక్కడ ఇక్కడేం లేదు. కరెక్ట్. ఇప్పుడు ఎవరు వెళ్ళడానికి దారిలో వెళ్ళడానికి మళ్ళీ ఎకానమీ కొలాప్స్ అవుతుంది కదా, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి రాజుగారు, ధనం మూలం ఇదం జగత్. ఎప్పుడైనా ఎకానమీ దగ్గరకు వచ్చింది అనుకోండి, అక్కడ భాష, ప్రాంతం, మతం, కులం ఇవేవి ఉండవు. ఎవరిది వాడు చూసుకుంటాడు ఫస్ట్, దాని తర్వాత మిగతాది ఏదైనా సేఫ్గా ఉండాలి. సో అందుకు ఎప్పుడైతే ఎకానమీ మీద ఎఫెక్ట్ పడుతుందో ఇంకా జీసీసీ కంట్రీస్ కూడా జాయిన్ అవుతారండి దీంట్లో. సో అయ్యే అవకాశం చాలా ఉంది. చాలామంది మనకు చెప్పేవాళ్ళు ఎలా చెప్తారంటే, సరే ఇరాన్కి కొంచెం సింపథెటిక్గా ఉన్నప్పటికీ కూడా నాటో వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారు, యూఎస్కి ఎవరు రాము ఇలా అంటున్నారు. ఒకటి మనం ఇంకోటి కూడా చూసుకోవాల్సింది ఏంటంటే, నాటో వాళ్ళు అక్కడ యుక్రెయిన్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఒక పక్క యుక్రెయిన్కి, ఇంకో పక్క ఈ వార్లో వచ్చే అంత కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. సో అందు గురించి ఈ తీవ్రత తగ్గించుకుంటూ వస్తారు, వారు జరుగుతూ ఉంటుందండి. సో అదే అవకాశం ఉంది. అలాగే నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు ఇంత అమెరికా ఫ్రస్ట్రేషన్కి కానీ, ఈవెన్ మొన్న మధ్య ట్రంప్ కూడా మాకు చెప్పకుండా ఎలాంటి అటాక్స్ చేయొద్దని చెప్పడం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే బాహాటంగానే చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు జేడీ వాన్స్ ఫోన్ కాల్లో మాట్లాడడం కానీ చాలా నష్టం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అఫీషియల్గానే లెక్కల ప్రకారం మనం చూస్తే ఇప్పటివరకు 13 నుంచి 15 మంది సోల్జర్స్ చనిపోయారు, అఫీషియల్ లెక్కలు. ఇంకెక్కువ ఉండొచ్చు మేబీ. బేస్లు గల్ఫ్లో ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్లో ఉన్న బేస్లు చాలా వరకు ధ్వంసమయ్యాయి. మేబీ వాటిని మళ్ళీ రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది. సైనిక పరంగా నష్టం జరిగింది, బేసులు నష్టపోయాయి. అండ్ ఎకానమీ పరంగా చూస్తే ఇప్పటివరకు సుమారుగా 1,50,000 కోట్ల, మన కరెన్సీలో చెప్పుకుంటే 1,50,000 నుంచి ఒక 2,00,000 కోట్ల దాకా భారం పడింది. వీటన్నిటికీ మించి రెప్యుటేషన్, ఒక విధమైన నెరేటివ్ ఎలా బిల్డ్ అయిందంటే, యుఎస్ అమెరికా యుద్ధంలో ఓడిపోతోంది, హర్మూజ్ క్లోజ్ ఉన్నంత వరకు అమెరికా ఓడిపోయినట్టుగానే భావించారు. దట్ ఈస్ ట్రూ ఆల్సో. సో ఇంత నష్టం జరుగుతోంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా డేంజరస్ సంకేతం ఏంటంటే, ఇది ఒక ఇరాక్తో జరిగిన యుద్ధంలాగా మీరు చెప్పినట్టుగా ఒక సంవత్సరాల తరబడి జరిగితే మాత్రం అమెరికా అగ్రరాజ్యం పోస్ట్ కూడా ఊడిపోతుంది. ఆల్రెడీ లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది, అమెరికాకి అప్పు $41 ట్రిలియన్ ఉందండి. 37-38 ఉండేది, అక్కడ నుంచి 41 ట్రిలియన్కి వెళ్ళింది. ఓకే. ఎప్పటి వరకు అయితే పెట్రోల్ని ట్రేడింగ్ డాలర్లో జరుగుతూ ఉంటుందో అమెరికాకి డోకా ఉండదండి. ఎప్పుడైతే మిగతా దేశాలు వీళ్ళందరూ మేము ఇంకా ఈ క్రూడ్ని వాటిని మేము డాలర్స్లో చెయ్యము అని చెప్పి మిగతా ఈ యువానో ఇంకేదో కరెన్సీలో చేయండి, సో అంటే అది వీడి పెట్రోల్ డాలర్ దాని మీద దెబ్బ కొట్టడానికి అనమాట. కానీ ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే, రష్యా వాళ్ళు కూడా ఇప్పుడు డాలర్లో చేయడానికి రెడీ అవుతున్నారు. సో ఇవి ఇంకా చెప్పలేము, ఈ సిచ్యువేషన్ చాలా ఫ్లూయిడ్గా ఉంది. ఆర్థిక భారం వాడికి ఏముంది, వాడు స్టాంప్ ఇది చేసుకుంటూ వెళ్తూనే ఉంటాడు, వాడు ప్రింట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు, దానికి ఎంత పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ చూసుకోవాల్సిన అంశమల్లా వచ్చినప్పటికీ ఈ యుఎస్ బాగానే ఉంటుంది, రష్యా బాగానే ఉంటుంది, చైనా వాడు బాగానే ఉంటాడు, మనలాంటి దేశాలు కూడా పర్వాలేదు. మెయిన్ నష్టపోయేదల్లా ఈ జీసీసీ కంట్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని ధ్వంసం అవుతుంది. దాంతోపాటు ఇప్పటివరకు ఇరాన్ వాడి ఒక్క మిజైల్ కూడా పాకిస్తాన్ మీద వేయలేదు. ఒకవేళ పాకిస్తాన్ వాడు సౌత్ ఆఫ్రికా లేకపోతే ఇంకెవరితో సరే ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఇంకా పాకిస్తాన్ మీద కూడా డ్రోన్ల వర్షం కురుస్తుంది. ఆల్రెడీ మనకి ఖైబర్ పఖ్తూన్వా లేకపోతే బలూచిస్తాన్ ఈ వీటితో టెన్షన్లో ఉంటాడు. ఎప్పుడైతే ఈ డ్రోన్లో ఇవి కూడా స్టార్ట్ అవుతుందో పాకిస్తాన్ మీద ఇంకా ఒత్తిడి చాలా పెరుగుతుంది. అందు గురించి ఆ డైవర్షనీ టాక్టిక్స్కి పాకిస్తాన్ ఇంకేమైనా చేసే అవకాశం ఉందండి. కరెక్ట్. ఈ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోతాయి. మీరు చెప్పినట్టుగా ఈ $38 ట్రిలియన్ నుంచి 41కి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుంది కదా, న్యాచురల్గా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. సొంత పార్టీ నేతలు కూడా వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. మొన్న జోకెంట్ రాజీనామా చేశాడు. ఇంకోరు ఎవరో సిఐఏ మాజీ చీఫ్, ఆయన కూడా లియోన్ పనెట్టా అనుకుంటా, ఆయన కూడా ట్రంప్ని తిడుతున్నాడు. ఇంకా 6 నెలల్లో ఈ ఎలక్షన్ వస్తుంది, మిడ్ టర్మ్ ఎలక్షన్. అంత టైం కూడా లేదనుకుంటా, ఇంకా దగ్గరలోనే ఉండొచ్చు బహుశా. సో ఈ ఎలక్షన్లు ఉన్నాయి, ఇన్ని టెన్షన్లు ఉంటాయి. సో దాని ఎకానమీ ఎలాగైనా వెళ్ళొచ్చు, ఎవరు చెప్పలేము. సో ఆ ప్రాబ్లం వస్తే మొత్తం యావత్ ప్రపంచానికి ప్రాబ్లం అవుతుంది. అమెరికాకు ప్రాబ్లం వస్తే నాట్ జస్ట్ అమెరికా ఒక్కటే సఫర్ కాదు, ఆ ఇంపాక్ట్ మొత్తం ప్రపంచం మొత్తం మీద పడుతుంది. సో అది చూడాలి.
మనమే చూద్దాం మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, మరి దీని మళ్ళీ ఏమైనా సహయోధ్య కుదురుతుందా ఇజ్రాయెల్కి అమెరికాకి మధ్య, ఇది తాత్కాలికమైనటువంటి కమ్యూనికేషన్ గ్యాపేనా, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి విషయాలు. యుద్ధం మరి మీరు అన్నట్టుగా కొన్ని నెలల తరబడి కొనసాగుతుందా, లేకపోతే ఈ 10 రోజుల విరామం తర్వాత ఏం అక్కర్లేదని చెప్పి క్లోజ్ చేస్తాడా చూడాలి. ఫస్ట్ నెక్స్ట్ 2 to 3 వీక్స్ మాత్రం క్రిటికల్ అండి. దాంట్లో ఆ తీవ్రత తగ్గుతుంది. అది అయిన తర్వాత నెమ్మదిగా సీజ్ ఫైర్కి ఒక 6 నెలలు సమయం పడుతుంది. తీవ్రత తగ్గొచ్చు, తీవ్రత తగ్గుతుంది. ఇంకో 2-3 వారాల్లో తగ్గిన తర్వాత నెక్స్ట్ నెమ్మదిగా అందరికీ ఆ ఈగోలు, యాటిట్యూడ్లు, లేకపోతే ఆ ఏవైతే ఉంటుందో రియాలిటీ చెక్కి వచ్చి నెమ్మదిగా ఆ తీవ్రత తగ్గించుకుంటూ వస్తారండి. చూద్దాం, అలా జరగాలని కోరుకుందాం. తీవ్రత తగ్గాలి, వీలైతే యుద్ధం ముగిసిపోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మరి మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్స్ తప్పకుండా తెలియచేయండి. యుద్ధం ఎప్పట్లో ముగుస్తుందని మీరు అనుకుంటున్నారు? అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది రాబోయే రోజుల్లో, ఈ 10 రోజుల విరామం తర్వాత? తప్పకుండా మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.